కర్రెగుట్టలో కగార్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మావోయిస్టుల మర్చిన మందు పాత్ర పేలి ముగ్గురు జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకొక వైపు కర్రెగుట్టల్లో 14వ రోజు కూడా కూంబింగ్ కొనసాగుతోంది. కీలకమైన కర్రెగుట్టల్లో బలగాలు పట్టు సాధించాయి. మావోయిస్టుల స్థావరాల్లోకి వెళ్లడానికి ప్రస్తుతం బలగాలు ప్రయత్నిస్తున్నాయి. మావోయిస్టులకు ఆహారం, నీళ్లు అందకుండా చూస్తున్నారు. అయితే కర్రెగుట్టలపై బలగాల బాంబుల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఉన్నారు. ఎండ తీవ్రతతో పలువురు జవాన్లు అస్వస్థతకు గురైనట్లుగా కూడా తెలుస్తోంది. కగార్ ఆపరేషన్ నిలిపేయాలంటూ ప్రజా సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో కగార్ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల సరిహద్దులో గుట్టలపైన ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఎటువంటి టెన్షన్ వాతావరణంలో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అదే రకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే గుట్టపైన హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. హెలికాప్టర్లతో ఒకవైపు ఆకాశం నుండి తుపాకుల గుళ్ళ వర్షం కురిపిస్తున్నటువంటి భద్రతా బలగాలు ఇంకొక వైపు గుట్టను చుట్టుముట్టి ఇప్పటికే గుట్టను హస్తగతం చేసుకున్నాయి. గుట్టపైకి పెద్ద ఎత్తున దాదాపు 4,000 మందికి పైగా భద్రతా బలగాలు గుట్టపైకి చేరుకున్నాయి. గుట్టను మొత్తం ఇప్పటికే హస్తగతం చేసుకున్నాయి. అయితే 3 వ్యూహాలతో ఇప్పుడు ఈ భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకవైపు కోబ్రా బలగాలు, ఇంకొకవైపు డిఆర్జీ ఛత్తీస్గఢ్ సంబంధించిన డిఆర్జీ బలగాలు, ఇంకొక వైపు సిఆర్పిఎఫ్ పారామిలిటరీ బలగాలంతా కూడా కర్రెగుట్టను పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. గుట్టపైన అంటే 14వ రోజుకు ఈ ఆపరేషన్ చేరుకుంది. మొదట ఆపరేషన్లో భాగంగా హెలికాప్టర్ల ద్వారా తుపాకీ తూటాల వర్షం కురిపించినటువంటి భద్రతా బలగాల తర్వాత గుట్టను హస్తగతం చేసుకుని గుట్టపైకి మోరించా. ఇప్పటికే గుట్టను పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గుట్టపైన వాళ్ళ కూంబింగ్ కంటిన్యూగా కొనసాగుతుంది. మొత్తం అంటే మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టులను పూర్తిగా మట్టుబెట్టడమే లక్ష్యంగా 3 వ్యూహాలు, ప్రధానంగా 3 వ్యూహాలను భద్రతా బలగాలు అమలు చేస్తున్నాయి. మొదటిది ఇక్కడ మావోయిస్టుల డెన్నులను పూర్తిగా మావోయిస్టులకు సంబంధించినటువంటి డెన్నులను స్వాధీనం చేసుకొని మావోయిస్టులను ఎన్కౌంటర్ ద్వారా పూర్తి స్థాయిలో హతమార్చడం ఒక వ్యూహం అయితే, రెండవది లొంగుబాటు వ్యూహం. మావోయిస్టులను ఈ విధంగా చుట్టుముట్టి వాళ్ళను పూర్తిగా తుపాకులు సరెండర్ చేసి లొంగుబాటు చేపట్టడం మరొక వ్యూహంగా కొనసాగుతుంది. మొత్తం ఏదైతే 14వ రోజు కూడా ఆపరేషన్ చేరుకుంది. కానీ ఇప్పటికీ బాంబుల మోత మాత్రం ఆగడం లేదు. ఒకవైపు గుట్టపైకి చేరుకున్నటువంటి భద్రతా బలగాలు తుపాకులు ఎక్కుపెడితే, ఇంకొక వైపు గగనతలం నుండి కూడా హెలికాప్టర్ల ద్వారా కూడా తుపాకుల తూటాల వర్షం కురుస్తుంది. హెలికాప్టర్ల ద్వారా ఒకవైపు ఈ భద్రతా బలగాలు గుట్టపైకి చేరుకున్నటువంటి భద్రతా బలగాలకు ఆహారం, నీరు సరఫరా చేస్తున్నటువంటి భద్రతా బలగాలు, ఇంకొక వైపు హెలికాప్టర్ల ద్వారా కూడా మావోయిస్టులను పసిగడుతూ వారిపైన మెరుపు దాడి చేస్తున్నారు. ఇంకొక వైపు డ్రోన్ల సహాయంతో ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ మావోయిస్టులను పసిగట్టి వారిని మట్టుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద అయితే కర్రెగుట్టపైన ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగుతుంది. ఒకవైపు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్నటువంటి అబూస్మడ్ లాంటి మావోయిస్టు స్థావరాలను హస్తగతం చేసుకున్నటువంటి భద్రతా బలగాలు ఇక్కడ కర్రెగుట్ట పైన కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే 3 ప్రధాన గుట్టలను కూడా ఈ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు 15 గుట్టలు చుట్టూ ఉన్నటువంటి అవన్నిటిని కూడా స్వాధీనం చేసుకునే దిశగా భద్రతా బలగాలు అడుగులు వేస్తున్నాయి. మొత్తం ఏదైతే కర్రెగుట్ట పైన ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజల్లో మాత్రం ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 కర్రెగుట్ట.